దేవుని బిడ్డలారా, దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకే స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలోనికి ప్రభా ఈ రీతిగా సగం అందరూ కూడా ప్రభా నీ పాదాల సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. ఇదిగో నా తండ్రి, వాక్యము వెలువడుచుండగా అటగిస్తున్న సమస్త దురాత్మలను యేసుక్రీస్తు నామములో లయపరచండి ప్రభా. సగము నీది, బిడ్డలు నీవు నీ పక్షాన నిలబడ్డ నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇదిగో నాయన, ఈ భోజనపు బల యొక్క నిలబడి ఉన్నాము ప్రభా. ఎవరెవరికి ప్రభా ఈ యొక్క ఆత్మీయ ఆహారము అవసరము అయి ఉన్నది మీరు ఎరిగి ఉన్నారు నాయన. ప్రతి బిడ్డకు అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా ఆయన సన్నిధిలోనికి రావడానికి ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. ఆయన మహా వాత్సల్యతను బట్టి, ఆయన కృపను బట్టి మనందరం కూడా ఈ రీతిగా తన సన్నిధిలోనికి రావడానికి కృప చూపించున్నాడు. చాలా సంతోషం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము ఏ మాదిరిగా జీవిస్తున్నారో కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా అని చెప్పుకుంటూ అనేక మంది వారికి వారే మోసపోతున్నారు. అనేక స్థలాలలో ఎక్కడ చూసినా కానీ దేవుని సన్నిధిలో హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా ఉంటున్న అనేక మంది బిడ్డలు, సహోదరి సహోదరులు, నాకు మటుకు నేను బాగానే ఉన్నాను, మా మటుకు మేము ప్రభుని మహిమపరుస్తున్నాము, ఆయన కనపరుస్తున్నాము, ఏకవచనములో లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నామని ఆలోచనలో చాలా మంది ఉన్నారు. నిజమే, మోకాళ్ళ అనుభవం ఉన్నారు. ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా మనము నిధి నుంచి లేచిన తర్వాత ప్రభుతో మాట్లాడటమే ప్రార్థన. ప్రభుని ప్రార్థిస్తున్నామని, ప్రభుతో మాట్లాడుతున్నాం అనుకుంటూ అనేక మంది క్రైస్తవులు మోసపోతున్నారు. ప్రతి ఆరాధనలో పాల్గొంటున్నాము, సేవకునికి సహకారులుగా ఉంటున్నాము కదా. దేవుని పని అంటే మా పనులన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయన పని కోసము పరిగెడుతున్నాము కదా అని భ్రమలో జీవిస్తున్నాను. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఇకనైనా మేలుకోవాలి. క్రైస్తవులుగా ఉండటము కాదు కానీ క్రీస్తుని ధరించుకొని ఉండాలి. హల్లెలూయా. ఏకవచనములో లేచి ప్రార్థిస్తున్నావు కానీ నీ బ్రతుకులో మార్పు ఉన్నదా? నీ మనస్సు మారిందా? అసలు మారు మనసు ఉందా? అసలు మారు మనసు అంటే ఏంటి అన్నది తెలుసా? ఓ సహోదరి, ఓ సహోదరుడా, నిత్యము కూడా ప్రార్థిస్తున్నాము, నిత్యము కూడా దేవుని మహిమపరుస్తున్నాము, చక్కని స్వరముతో పాటలు పాడుతున్నాము, ఎన్నో అనుభవాలు నీకు ఉన్నాయి. కానీ
ధరించుకొని ఉన్నావా? లేకపోతే సంఘానికి వస్తూ పరిచర్య చేస్తూ క్రీస్తుని ధరించుకొని లేకపోతే మన జీవితాలన్నీ కూడా వ్యర్థమై. సహోదరి సహోదరుడు, నిజమైన క్రైస్తవులు కావలసినది మారు మనస్సు, మత మార్పిడి కాదు. క్రీస్తు అనే మార్గంలోనికి, క్రీస్తు అనే త్రోవలోనికి రావటమే క్రైస్తవ్యం. క్రీస్తుని కలిగి ఉండటమే క్రైస్తవ్యం. క్రీస్తుని చూడటం కాదు, క్రీస్తుని పక్కన పెట్టుకోవడం కాదు. క్రీస్తే నీలో ఉండాలి. నీవు అనేది చనిపోయి ఎవరు జీవించాలి? చూడండి ఇప్పుడు బిడ్డలారా, నేను అనేది చనిపోతేనే నాలో క్రీస్తు వస్తాడు. ఆ క్రీస్తుని ధరించుకున్నాడే మారు మనసు దొరుకుతుంది. కానీ చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా బాప్తిసం తీసుకుంటున్నారు, దేవుని యొక్క సంఘంలోనికి వస్తున్నారు క్రమం తప్పకుండా. కానీ వారు ఎందుకు బాప్తిసం తీసుకున్నారో కూడా తెలియదు. చాలా మంది అసలు ప్రభుని ఎందుకు మహిమపరుస్తున్నారో కూడా తెలియదు. అసలు దేవుని ఎందుకు నమ్ముకున్నారో కూడా తెలియని జీవితాలు జీవిస్తున్నారు. అన్నిటి కాదు జీవించేది, క్రైస్తవులే జీవిస్తున్నారు ఈ మాదిరిగా. క్రైస్తవులు అంటూ చెప్పుకుంటూ దేవాది దేవుని హృదయంలో లేకుండా పైకి చూసే వారికి క్రైస్తవులుగా కనబడుతూ వారికి వారే మోసపరుచుకుంటున్నారు. ప్రియ సంగమా, దేవుని యొక్కకి ఎదిగి రావాలంటే నీ యొక్క అనారోగ్య సమస్యల కోసం కాదు, మీ యొక్క అప్పుల కోసం కాదు, నీవు ఇబ్బందుల కోసం కాదు, దేవుని సన్నిధికి రావడానికి ప్రభుని నమ్ముకొని ఉన్నావంటే ఈ సమస్యల కోసం కాదు. ఇదిగో ఈ లోకంలో నేను మరణించిన తర్వాత ఆ నిత్య అగ్నిలో కాలకుండా యుగ యుగాలు కూడా నా యొక్క తండ్రి యొద్దనే జీవించాలి అని ఆలోచన కలిగి రావాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరిని అడగండి క్రైస్తవుల్ని ఎలా దేవుని తెలుసుకున్నారంటే ఏం చెప్తారో తెలుసా? అయ్యా, నేను మరణ పడక మీదగా ఉండగా నన్ను లేవనెత్తాడు. నిజమే, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన ఎవరు? సజీవుడై ఉన్నాడు మన దేవుడు. నీవు మరణ పడకల మీద ఉన్న సందర్భంలో ఆయన నీవు మొక్కుకొనగా, ఆయన నీవు ప్రార్థించగా, ఆయన నీవు ఎరిగినప్పుడు నిన్ను ముట్టి స్వస్థపరిచాడు. నిన్ను కూడా సజీవు లేఖలో నిలబెట్టాడు. హల్లెలూయా. నిలబెట్టిన నీవు ఏది నీ జీవితంలో మార్పేది? తొలి దినాలలో సన్నిధికి వచ్చావు, ప్రభుని మహిమపరిచావు. రానున్న కొలది ఏమైపోతుంది? ఆయన చేసిన మేలు కృతజ్ఞత లేకుండా మరచి విడిచి లోకంలో ఆదర్శింపబడుతున్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఎంతకాలం నీ ముసుగులో జీవిస్తున్నావు? క్రైస్తవ్యం అనే ముసుగులో జీవిస్తున్నారు. మారు మనసు పొందాలి. ముందుగా నీలో మార్పు లేకపోతే నీవు క్రైస్తవులను చెప్పుకుంటున్న అపవాది యొక్క కుమారుడు కుమార్తెవే. క్రీస్తుని పోలి నడవాలి, క్రీస్తు మాదిరిని చూపగలగాలి. నీలో అనేక మందిని చూసి క్రీస్తు యొక్క స్వరూపమును చూడగలగాలి. నీ ప్రవర్తన విషయంలో అటువంటి విధానాలే లేకుండా జీవిస్తున్నారు. ఎవరిని అడిగినా కానీ అయ్యా ప్రభుని ఎందుకు ఎరిగి ఉన్నారంటే, అయ్యా నా సమస్యల కోసం ఎరిగానయ్యా. నిజమే, కాదని లేదు. ప్రభుని ఎరిగావు. నీకు తెలియని దినాలలో నీకు చేసిన పేరును బట్టి ఆ ప్రభుని నువ్వు ఎరిగి ఉన్నావు, తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత నువ్వేం చేస్తున్నావు? వాక్యమును ప్రేమించకుండా సేవకుని ప్రేమిస్తున్నారు. ఈనాడు ప్రియ సంఘమా, అనేక సంఘాలలో దేవాది దేవుని మీద ఉన్న ఆశ కన్నా సేవకుడి మీద ఉన్న ఆశ ఎక్కువైపోయింది. నీవు మరణ పడకల మీద ఉన్న సమయంలో నీవు దేవుడిని ప్రార్థించగా ఆయన నిన్ను ముట్టి స్వస్థపరిచాడే, కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారు. క్రైస్తవ్యం అనే ముసుగులో ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా.
దేవాది దేవుని యొక్క మనందరూ కూడా యుగ యుగాలు ఆయన యొక్క ఉండాలంటే క్రీస్తు అనే మార్గాన మనము ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే ముందుగా మారు మనసు కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? మారు మనసు కావాలి. అసలు మారు మనసు అంటే ఏంటి? మార్పు చెందారా? మనసు మారిందా? మారు మనసు అంటే ఏంటి? మార్పు చెందారా? మనస్సు మారిందా? చాలా మంది క్రైస్తవులు మారు మనసు అంటే అనుకుంటారు. వారు పైన ఉన్నవన్నీ తీసేశారు. ఒకప్పుడు త్రాగేవాడు, ఒకప్పుడు లోకంగా జీవించేవాడు, ఒకప్పుడు లోకసరమైన అలవాట్లలో మునిగి తేలేవాడు. బానిసతో బ్రతుకులు జీవిస్తున్న ఆ వ్యక్తి ప్రభుని ఎరిగాడు, ప్రభుని తెలుసుకున్నాడు. ఆయన బాగలేని స్థితిలో ఉన్నప్పుడు అతనిని ప్రభు స్వస్థపరిచి రక్షించి సజీవ లెక్కలో ఉంచాడు. దాని నిమిత్తముగా అనేక మంది ఏమనుకుంటున్నారంటే, ఏమనుకుంటున్నారు? ప్రభు నేను ఎరిగి ఉన్నాను, నేను మారాను, బాప్టిజం తీసుకున్నాను అని భ్రమలో ఉంటున్నారు. ప్రియ సంగమా, బాప్టిజం తీసుకున్నంత మాత్రమున నిత్య రాజ్యానికి చేర్చబడలేరు. నీటిలో మునిగి లేవడం కాదు మారు మనసు అంటే. నీ మనసే మారాలి. పైన స్వభావం తీసివేయడం కాదు. త్రాగుబోతుతనము, లోకసరమైన ఆశలు, తిరుగుబోతుతనము, అసూయ, వేషధరణ, ఈ లోకసరమైన ప్రతి క్రియలను తీసివేయడం కాదు. నీ హృదయమే మారాలి. హల్లెలూయా. మారినదా హృదయము? చూడండి దేవుని బిడ్డలారా, హృదయం మారినదా? ఉందా హృదయం? ఉన్నదా? చూడండి, యేసుక్రీస్తుకు కలిగిన హృదయం ఉన్నదా? యేసుక్రీస్తు కలిగిన మనస్సు ఉన్నదా? పైన కొన్ని విషయాలు తీసివేయడం కాదండి. సహోదరుడా, ఓ సహోదరి, పైన కొన్ని విషయాలు తీసివేయడం కాదు. ఏదో లోకసరంగా ఆకర్షింపబడే అలవాట్లు తీసివేయడం కాదు. నీ హృదయమే మారాలి. నీ హృదయం మార్చుకోకుండా నీవు పైన ఉన్నవి ఎన్ని తీసివేసినా ఉపయోగం లేదు. ఈనాడు క్రైస్తవులను చెప్పుకుంటున్న సహోదరి సహోదరులు సంఘంలో ఉంటూ అనేక మంది మేము 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి పుట్టుక క్రైస్తవులను అని చెప్పుకుంటూ భ్రమలో జీవిస్తున్నారు. క్రీస్తువులనే స్వభావం లేకుండా క్రైస్తవులు ముసుగులో జీవిస్తున్నారు. నీవు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని తెలుసుకున్నావన్నది కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో మార్పు ఉన్నదా? ఇదిగో నేను పాపిని, నా పాపముల కొరకు పరమనుడి భూమికి దిగి వచ్చి తన ప్రాణం పెట్టినంతగా రిక్కునిగా చేసుకొని ఉన్నాడు. అటువంటి మనస్సు కలిగి ఉన్నామా? చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులు చూడండి బిడ్డలు పెట్టారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉన్నది, చదువుకుందాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుడి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనకు తానే వ్యక్తునిగా చేసుకొనేను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినంత విధేయత చూపిన వాడే తనకు తాను తగ్గించుకొనేను. హల్లెలూయా. చూడండి దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనసు ఏంటో తెలుసా?
ఏంటంట, ఆయన పరమ నుండి కూడా దేవుడితో సమానంగా ఉండదలిచిన కానీ తనకు తాను తగ్గించుకున్నాడండి. మనుషులు పోలికగా పుట్టాడు, దాసుని యొక్క స్వరూపమును ధరించుకున్నాడు, తనకు తానే రిక్తునిగా చేసుకొని ఆయన ఆకారమును మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ఎలాగొన్నాడు? తనకు తాను చెప్పాలి, విధేయత చూపిన వాడై తనకు తాను తగ్గించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనస్సు. మరి ఇంకొక మనస్సు ఉందండి. ఆ మనస్సు ఏంటో తెలుసా? యెషయా గ్రంథములో 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేగవచ్చుక, నీవెట్లా ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్ట వరకు ఎట్లా నడగబడితివి? నేను ఆకాశమును ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చుతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కెదను, మహోన్నతునితో నన్ను నేను సమానము చేసుకుందును అని అనుకుంటుందండి. ఇది ఇంకొక రకమైన మనస్సు. ఈ మనస్సు ఎవరితో తెలుసా? అపవాదైన సాతాను, లూసిఫర్ అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటది? లూసిఫర్ అని ఉండదు, తెలుగులో తేజో నక్షత్రమా. చూడండి పెట్టారా, ఇతని మనస్సు ఎలా ఉందంట? కింద నుండి పైకెళ్ళి, ఆ పై నుండి ఇంకా పైకెళ్ళి, ఆ పై నుంచి ఇంకా పైకెళ్ళి, అక్కడి నుంచి దేవుని సభా పర్వతం మీదకి వెళ్ళి ఇంకా పైకెళ్ళి దేవుడి కన్నా పైన ఉండాలని ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ చూస్తే సర్వాధికారి అయిన దేవుడు తనకు తాను తగ్గించుకొని పరమ నుండి కిందకు దిగి, అక్కడి నుంచి ఇంకా కిందకు దిగి, అక్కడి నుంచి మానవుని రూపంలోకి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనకు తానుగా రిక్తునిగా ఏమి లేనంతగా సమస్తము విడిచిపెట్టి ఆ శిలువలో ఏం చేశాడు? తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఎందుకు? చూడండి పెట్టాడు. ఇది యొక్క మనస్సు. ఈ రెండు మనస్సు, ఒకటేమో అపవాది మనస్సు, ఇంకొకటి చెప్పాలి ఎవరిది? దేవాది దేవుడిది. హల్లెలూయా. దేవుడి యొక్క మనస్సేమో పరమ నుండి కిందకు దిగుతుంది, అపవాది యొక్క మనస్సేమో కింద నుంచి పైకెళ్తుంది, పైకి వెళ్ళిపోతుంది. దేవుడి యొక్క సింహాసనం మీద ఆయన పక్కన కూర్చోవాలని ఆలోచన కలిగి ఉంది. కానీ ఆ మనసు అనుకున్నది, కానీ అది ఏమైపోయిందో తెలుసా? కిందకు పడిపోయింది, నేల మట్టు వరకు నరకబడింది. ఈనాడు సంగమా, క్రైస్తవులు అనేవారు ఎలా ఉంటున్నారో తెలుసా? ఏ మనసు కలిగి ఉంటున్నారు? క్రైస్తవులకు ఏ మనసు కావాలి? నేను క్రైస్తవులను ప్రభుని మహిమపరుస్తున్నాను, నేను పరిశుద్ధాత్మ దేవుని రుచి చూశానని చెప్పుకుంటున్నారు కదా. అసలు క్రైస్తవులు ఉండే వారికి ఏ మనసు ఉండాలి? ఉందా? అపవాది యొక్క మనసు కలిగి ఉన్నారా? లేకపోతే దేవుని యొక్క మనసు కలిగి ఉన్నారా? పరమ నుండి సమస్తము, భూమి ఆకాశమును సమస్తమును సృష్టించిన సృష్టికర్త దేవుడు నీకోసము నా కోసము పరమ నుండి భూమికి వచ్చి తన ప్రాణాలను కూడా కలవరి శిలువలో త్యాగం చేసి ఉన్నారు. ఆ రకం చేత మనం నిన్ను నన్ను కొన్నాడు. మనం మన సొత్తు కాదేగా, కేవలం కొనబడిన ఆయన సొత్తు మాత్రమే. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మరి ఏ మనసు కలిగి ఉన్నాము? ఇది చూస్తేనేమో దేవాది దేవుని యొక్క మనస్సు ఎలా ఉంది? పైనుంచి తగ్గించుకున్నాడు, ఇంకా తగ్గించుకుని ఉన్నాడు. ఈనాడు క్రైస్తవులు అంటూ ఉన్నవారు కొద్దిగా కూడా ఆలోచించండి, ఏ మాత్రం కూడా వారిలో మార్పు లేదు. హెచ్చింపు స్వభావం ఎలాగుతున్నారు? హెచ్చింపు స్వభావం. విశ్వాసమే కాదు, సేవకులు కూడా. ఇదిగో ముందుగా నేను విశ్వాసంగా ఉన్నప్పుడు కింద కూర్చున్నాడు, బ్రదర్ అయ్యాడు, ప్రభు పరిచయం చేస్తూ దేవుడి మహాకృపను బట్టి సేవకు పిలవగా ఇక కింద కూర్చోడు, ఇక
ఎందుకంటే ఇప్పుడు సేవకుడు కాబట్టి కుర్చీ కావాలి. ఎక్కడ కుర్చీ కావాలి? సమాజ మందిరాల్లో. ఎక్కడ కావాలి? సువార్తను బోధించడానికి కాదు, వారికి గౌరవం కావాలి, వారికి మర్యాద కావాలి, వారిని పొగడాలి, వారికి ఈ ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధ స్థానం వారికి కుర్చీ కావాలి. కుర్చీ కోసం చూస్తున్నారు. పరమన్న దేవుడు, మహిమ కలిగిన తండ్రి, మహిమను విడిచిపెట్టడము మంచిది కాదని తెలిసి కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? నీ కోసం, నా కోసం పరమ నుండి దిగి వచ్చాడు. మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించాడు. కానీ దేవాది దేవుడు ఆయన మనసు చూడలేకపోయి తెలిపెట్టారా? పాపమైన మన కొరకు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడం కొరకు పరమ నుండి భూమికి దిగి వచ్చాడు. ఈ మనసు కలిగి ఉన్నారా? తోటి సహోదరులు, సంఘంలో ఉంటున్న తోటి సహోదరులే బలహీనమైపోతుంటే వారిని సరిచేయాల్సిన వారు వారు ఎక్కిపోతే పోని ఇంకా మంచిది అనుకుంటున్నారు. కానీ వారిని అయ్యో నా సహోదరుడు దేవుని రుచి చూచాడే, మరలా త్రోవ తప్పిపోతున్నాడే, సరిచేద్దామని ఆలోచన లేదు. ఒకరికి ఒకరు ఐక్యత ఉందా? లేదే లేదు. ప్రతిదీ కూడా సేవకులే చూసుకోవాలి. అది కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలే. హల్లెలూయా. ఇతోటి సహోదరి సహోదరుడు బలహీనంగా ఉండే ప్రపంచాన్ని స్థిరమైన స్థితిలోకి నడిపించగలిగే ఆలోచన కలిగి వారి కుటుంబం కోసం, వారి కోసం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ప్రియ సంగమా, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటూ ఉండవచ్చు, అయ్యా నిజమే, అపవాది యొక్క మనసు అపవాదే, దేవుని మనసు దేవునిది, ఇప్పుడు మాకేంటయ్యా అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఉన్నది, ప్రభు మనస్సును ఎరిగిన ఆయన బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఎవరన్నా? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. హల్లెలూయా. మనమంటే సంఘం. సంఘమైన మనందరం కూడా ఎవరి మనసు కలిగి ఉన్నాం? దేవాది దేవుడైన యేసుక్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నాం. మరి ఆ మనసు కలిగి ఉన్నామా? లేకపోతే హెచ్చింపు స్వభావం కలిగి అపవాది యొక్క మనసు కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. సహోదరి సహోదరుడా, సంఘానికి వస్తున్నా నీవు, పరిచయం చేస్తున్నా నీవు, పాటలు పాడుతున్నా నీవు, అనేక మందికి సహాయం చేస్తూ ఉండవచ్చు, కాదనలేదు. కానీ నీవు ఏ మనసు కలిగి ఉన్నావు? హెచ్చింపు స్వభావం కలిగి ఉన్నావా? తగ్గింపు స్వభావం కలిగి ఉన్నావా? ఏ మనసు కలిగి ఉన్నావు? నీకు అసలు మారు మనసు ఉన్నదా? మారు మనసు అంటే ప్రియ సంగమా, ప్రభు యేసుక్రీస్తు కలిగిన మనసే మారు మనసు. హల్లెలూయా. నీ మనసే మారాలి. పైన తీసివేయడం కాదు, ఏదో కొద్దిగా పైన వాటిని తీసివేయడే కుదరదండి. కేవలము నీ మనస్సు మారితే తప్ప నీకు మారు మనసు రాదు. లేదయ్యా ఇక్కడ వచ్చి నేను మారుతానే అంటే అది మీ వల్ల అయ్యే పని కాదు. సత్యవాక్యము ఎప్పుడు వెల్లడవుతుందో ఆ వాక్యము నీ హృదయంలో గుచ్చుకున్నప్పుడే నీ హృదయం పగిలి ఏం కావాలి? పశ్చాత్తాపము రావాలి. దైవచిత్తానుసారమైన దుఃఖం కలగాలి. ఈనాడు దైవచిత్తానుసారమైన దుఃఖం ఏ ఒక్కరిలో కూడా లేదు. ఉందా? లేదు. చూడండి దేవుని బిడ్డలారా, క్రైస్తవులను చెప్పుకోవటం కాదు, కానీ క్రీస్తుని ధరించుకొని ఉండేవారిగా ఉండాలి. క్రీస్తుని ధరించుకోవాలంటే ముందుగా మనలో ఏం కలగాలి? మారు మనసు కలగాలి. హల్లెలూయా. మారు మనసు కలగాలంటే పైనుండి తొలగించడం కాదు, నీ హృదయము లోపల నీ అంతరంగంలో నూతనముగా
చెప్పాలి. మన అంతరంగంలో రూపాంతరం చెందాలి. రూపాంతరం ఎప్పుడైతే మన అంతరంగంలో చెందుతుందో అప్పుడే నీకు మనస్సు మారుతుంది. మనస్సు మారకుండా నువ్వు ఏం చేసినా వ్యర్థమే. దేవాతి దేవుణ్ణి మనం తెలుసుకొని ఉన్న క్రైస్తవులారా, ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటున్నాము, ఎందుకు ప్రభుని మనం మహిమపరుస్తున్నాము, ఎందుకు దేవుని మనం ఏగి ఉన్నాము అని తెలుసుకోవాలంటే ముందుగా మనము నేను ఏమై ఉన్నాను అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చూడండి దేవుడి ముందుగా, అయ్యా నేను పాపిని, నా పాపములు క్షమించండి, నాకు నీ మనస్సుని కలుగు చేయండి అయ్యా అని మనము ప్రార్థన చేయాలి. ప్రియ సంగమా, సజీవుడైన దేవుడు మన ఎదుట ఉన్నప్పుడు, అయ్యా ఈ లోక సంబంధమైనవి అధికారి కాని ప్రభా, నిత్య రాజ్యానికి చర్చలే మార్గంలో నడుస్తున్నానయ్యా, అయ్యా మార్గంలో నేను తొలగిపోకూడదు ప్రభా, నన్ను ఎప్పుడు పడిపోకుండానైనా తొట్టెలకుండా నీ మహిమ చేత నన్ను ఆవరించి నన్ను నడిపించయ్యా అని ప్రభుని ప్రార్థించాలి. ప్రియ సంగమా, అటువంటి వారిగా నీవు నేను కూడా ఉండాలని తెలియజేస్తూ పరిమికిలిగా ఏ మనసు కావాలి? ప్రభు యేసుక్రీస్తు మనసు కలిగి ఉండేవారిగా ఉండాలి. అదే మారు మనసు అంటే. మనసు అంటే ఏం మారాలి? మన మనస్సే మారాలి. ఆ మనస్సు మార్చినప్పుడే నిత్య రాజ్యానికి చేర్చబడతావు. ఆమె ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి దేవానికి స్తోత్రాలు. ఇదిగో నేను మధ్యాహ్నకాల సమయంలో ప్రభా క్రైస్తవులుగా జీవించడం కాదు కానీ, క్రైస్తవులుగా ప్రభా ధరించుకొని ఉన్న వేషధారణ కాదు కానీ ప్రభా, క్రీస్తులు ధరించుకోవాలంటే మారు మనసు కావాలని శుద్ధిగా మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సత్య సమర్థన ప్రభా ప్రజలందరికీ కూడా అనుగ్రహించమని పరిమికిలిగా ప్రభా మీరేనైనా ఉండి నాతో బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కొరిగిన సంఘములను జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి అభివృద్ధి పరచమని, ఆత్మీయ ఫలాలు ఫలించి కృప భాగ్యము బిడ్డలకు అనుగ్రహించమని మా తండ్రి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమతండ్రైన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కలిగి సర్వస్వము సమాధానము సకల ఆశీర్వాదములు తనలో వచ్చిన మనకు చర్చకు నడిపిస్తున్న ప్రశంస కుటుంబాలకి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే కాచి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్.